మన ఛానల్ అయితే లాంగ్ వీడియో పెట్టి చాలా టైం అయింది మామ. అందుకని చెప్పి నేను బిఆర్ స్టార్ట్ చేశా. బిఆర్ స్టార్ట్ అయింది, గేమ్లోకి వెళ్ళాం. నాకు లాబీ చూడగానే తేడా కొట్టింది ఎందుకో. సరే కదా అని చెప్పి స్టార్ట్ చేశా. స్టార్ట్ అయ్యింది, గేమ్లోకి వెళ్ళాము. మనం ఎప్పుడు లాగానే పీక్లో వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంక మా టీమ్మేట్ని పీక్లో దింపమన్నా. ఆడు నార్మల్గానే పీక్లో దింపాడు. సిక్కునం బాలే మనకి. దిగ్గానే ఏం 249 దొరికింది. ఇంకా లూట్ చేద్దామని చెప్పి ఇలా లోపలికి ఎంటర్ అయ్యా. ఎంటర్ అవ్వగానే ఒక ఎనిమి తిన్న వచ్చాడు నా మీదకి. ఆడికి కొట్టా. ఆడికి కొట్టిన ప్రయోజనం కూడా లేదు. సరే 2 సెకండ్లో మా టీమేట్ నాకు కిల్ దొబ్బాడు. ఇంకా ఓపిక పట్టాను. ఓపిక పట్టి ఫ్రంట్కి వెళ్ళా. నాకు బ్లడ్ లేదు, అయినా ఫైరింగ్ పెట్టా. నాక్ అయ్యాను. మా టీమ్మేట్ ఊపు మీద ఆడు కొట్టాడు. ఆడిని పండబెట్టారు. ఆడికి సిగ్గులేదు, నాకు సిగ్గులేదు అక్కడ. ఇంకా సరే కదా అని చెప్పి చూస్తున్నాం. మా టీమ్మేట్ నాకు మళ్ళీ జోన్లోకి వెళ్ళి టోకెన్లను ఏరేలాలు. ఆ రివైవర్లు అనమాట మా ఇద్దరికి. ఇంకా వాళ్ళు సిప్పాడ్లు ఉన్నారు. నీట్గా టోకెన్లని లిఫ్ట్ చేసుకుని మాకు రివై పట్టుకున్నారు. మా వాడు నాకు రివై ఇచ్చాడు. ఫస్ట్ నాకే అయిందండి రివై. రివై అవ్వగా నీట్గా దిగాను. రివర్స్ సైడ్లో దిగుదామని చెప్పేసి రివర్స్ సైడ్లో దిగేసి మొత్తం నీట్గా లూట్ చేసుకుంటున్నా. మా టీమేట్ నా దగ్గర దిగాడు. ఆడు కూడా ఆడిని రష్ చేద్దామని చెప్పేసి నీట్గా లూట్ చేసుకున్నాం. ముందుకు వెళ్ళాం. ఇక్కడ చెట్టు కనబడింది. దీని దగ్గర కూడా మొత్తం లూట్ అంతా ఎత్తేసాను. లూట్ ఎత్తేసాను, మొత్తం బాగానే ఉంది. అక్కడి నుంచి పీక్కి వెళ్దామని చెప్పి నేను మూవ్ అవుతున్నా. మా టీమేట్ నా బ్యాక్ సైడ్ ఉన్నాడు. ఇంకా వాడు రాలా. నేను సరే కాదని చెప్పి మూవ్ అయ్యా. వాడు నాక్ అయ్యాడు. వాడికి అడ్డు కొట్టాడు ఎవడో. సరే కాదని చెప్పి సైలెంట్గా ఉన్నా. నేనేం చేశాను, వెళ్ళి కవర్లో చూస్తున్నా. నాకు అడ్డుపడింది VSK 49తో. ఎవడు కొట్టాడో తెలీదు, ఎక్కడి నుంచి కొట్టాడో తెలీదు. తర్వాత చూస్తే రైట్ నుంచి ఒక ఎనిమిది వస్తున్నాడు. ఆడలుగా వస్తున్నాడు, జుమ్మని వస్తున్నాడు తారాజువలాగా. అని నాకు అర్థం కాలే. నాకు తేడా కొట్టింది ఫస్ట్ టైమే. సరే కానీ చెప్పి వచ్చాడు, దగ్గరికి వచ్చాడు. అది 2 సెకండ్లు వచ్చాడు అంత దూరం నుంచి. నన్ను కిల్ చేశాడు. కిల్ అయిందా, మా టీమ్మేట్ మళ్ళీ అడిగారు రివై అమ్మని. నాకు రివై అయినంటే మళ్ళీ ఇక్కడే దిగాను నేను. దిగ్గానే నేను చూస్తున్నా ఎనిమిది నాకు కొడతాడా లేదని చెప్పేసి. వాడు హ్యాకర్ అనిపించింది నాకు ఫస్టే. సరే కదా చూద్దామని చెప్పేసి రివై అడిగాను. రివై అయ్యింది, దిగుతున్నాడు నీట్గా. మా టీమ్మేట్ పాపం దిగ్గానే ఆడికి 700 పడింది అడ్డు. ఆడు నాకు అయ్యాడు. నాకు అప్పుడే తేడా కొట్టింది. సరే కదని చెప్పి ఇలా కవర్లోకి వెళ్ళాను. కవర్లోకి వెళ్ళగానే మళ్ళీ హెడ్ కొట్టాడు నాకు కూడా. నాకు 700 కొట్టాడు. ఇంకా వాడు హ్యాకర్ అని కన్ఫామ్. మా టీమ్మేట్ నాకు మళ్ళీ రివై పట్టుకున్నాడు. రివై పట్టుకున్నాడా, సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడే దిగుతున్నా ఆయన కొడదామని చెప్పి. ఆడు నాకైతే ఎక్కడ కనబట్లా. మా టీమ్మేట్కి బుద్ధి వచ్చింది, నా దగ్గర దిగలే. ఆడేటో పారిపోయాడు. నేను ఇంక సిగ్గు లేకుండా ఇక్కడే దిగుతున్నాను నా లూట్ దగ్గర. నా లూట్లో ఏమీ లేదు నాకు తెలిసి, మొత్తం ఏరేసాడు. ఇంకా దిగుతున్నాను, గాల్లో హెడ్ అంతా. నాకు బుర్ర పని చేయలే. చూశాను ఎనిమిది ఎక్కడ ఉన్నా అని చెప్పేసి. కొట్టింది హ్యాకరే, అది కన్ఫామ్. సరే కదని చెప్పి చూస్తున్నా ఫుల్ కిల్ అవుతానేమో అని చెప్పి. ఇంకా నేనే నాకు ఫుల్ కిల్ చేసుకుని ఇంక హైలైట్ కొట్టా. హైలైట్ కొడితే ఆడు కొట్టిన హెడ్ చూడండి ఒకసారి ఎలా కొట్టాడు. అలా కొట్టాడు స్విచ్, గాల్లో ఎక్కడ కొట్టాడు. అది నాకు హెడ్ పడింది. అది ఎలా పడిందో ఆడికే తెలియాలా. ఇంకా మా టీమ్మేట్ నాకు మళ్ళీ రివై పట్టుకున్నాడు. ఈసారి సిగ్గు వచ్చిందిలేండి. సిగ్గు రాగా నీట్గా భీషితలో దిగుతున్నా. మా టీమ్మేట్లు ఎవ్వడు లేడు ఇక్కడ నా దగ్గర. సరే ఇంకా ధైర్యం చేసి దిగుతున్నాను. దిగ్గానే కిందన వెండి మిషన్ ఎనిమిది మళ్ళీ. ఆడిని కొట్టడం మన వల్ల కాదు, మన దగ్గర గెన్న లేదు. ఇంకా లూట్ చేద్దామని చెప్పేసి నీట్గా అలచెట్టు దిగా. ఇక్కడ ఎనిమియే. ఇంకా నీట్గా బుద్ధి వచ్చి పక్క వచ్చాను మళ్ళీ. ఇంకా నా దగ్గర అయితే ఒక్క గెన కూడా లేదు. మా టీమ్మేట్లా అయిపోతారు హ్యాకర్ దగ్గర. మేము నీట్గా ర్యాంక్ పుష్ చేస్తున్నాం ఈ టైంలో. ఇంకా సరే కదని చెప్పి అలా వెండి మిషన్ రూమ్లో దూరా. శాంటినా క్యారెక్టర్. ఇంకా చెలో ఇక్కడి నుంచి. ఇంకా మన దగ్గర అయితే గన్నలు లేవు. ఇంకా లూట్ చేసుకుంటున్నాను. లూట్ చేసుకుని ఫ్రంట్కి వెళ్తున్నాం మామ. అప్పుడే నాకు వీళ్ళంతా ఎవరు లోపు దిబ్బాడు గాల్లో. చెత్త నా కొడుకు. ఇంకా నీట్గా కవర్లోకి వెళ్ళాను. కవర్లోకి వెళ్ళాక కూడా నాకు ఎవడో కొడుతుంటే అనిపించింది. ఇంకా నీట్గా పీనెంట్గా నేర్చుకున్నా ఇలాగా. ఏరుకొని చూస్తున్నాను ఎనిమిది ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి. వెనకాల ఒక ఎనిమిది వచ్చాడు. ఆడొచ్చి పట్టను కొట్టాడు. నేను మళ్ళీ నాకు అయ్యాను. ఇంకా నాకేమనిపించింది, వాడు హ్యాకర్ టీం అనుకున్నా. బట్ వాడు హ్యాకర్ టీం కాదు, ఇది వేరే టీము. ఇంకా మా టీమ్మేటు మళ్ళీ జోన్లోకి వెళ్ళి మాకు రివై పట్టుకోవడం చూశాడు. ఆ రివై పట్టుకోవడం లేదా తెలీదు. అక్కడికి వెళ్ళి మెల్లగా రివై చేశాడు నాకు. ఇంకా నాకు రివై అయిందా, రివై అవ్వగా నీట్గా పీక్లో దిగుదని చెప్పి పీక్లో దిగుతున్నా. పీక్లో ఎవ్వడు లేడు. ఇంకా హ్యాకర్ ఏమో అట్టుపక్కడున్నాడని చెప్పేసి నేను పీక్లో దిగుతున్నాను. దిగాను, మొత్తం బాగానే ఉంది. కింద డ్రాప్ చేసి వదిలేసాడు. ఇంకా నేను లూట్ చేద్దామని చెప్పేసి నీట్గా దిగా. నాకైతే ఎవ్వడు ఎనిమిది కనబట్ల. నీట్గా లూట్ ఆడుతుందని చెప్పేసి టాప్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ నేను. టాప్ చేస్తే ఎంతో కొంత ప్లస్ పడుతుంది హ్యాకర్ అయినా సరే. నేను దిగాను, నాకు మళ్ళీ కొట్టాడు పైనుంచి అవడం. ఇంకా వాడి దగ్గర తప్పించుకోవాలి ఇప్పుడు ఎలాగైనా సరే, లేదా ఆడిసి ఎక్కేస్తాడు మళ్ళీ. ఇంకా తప్పించుకుందాం అని చెప్పేసి నేనైతే లూట్ చేసుకోకుండా లోపలికి వెళ్తున్నా మామ. ఇంకెవ్వడు కనబట్లే నాకు. మొత్తం ప్రశాంతంగా ఉంది. పైన ఒకడు ఉన్నాడు. ఆ నెలైనా కొట్టాలా. బట్ ఇప్పుడు మన సైలెంట్గా లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇంక నేనైతే లోపలికి వచ్చి ఇంక ఇది కాల్చా. ఇంక ఇలా మెడిగిటేస్తున్నా, హెడ్ కొట్టాడు AWతో హ్యాకర్. నాకు బుర్ర పని చేయలే. ఆడెక్కడి నుంచి వచ్చాడు, నాకు ఇలా హెడ్ కొట్టాడు. ఇంకా సరే కదని చెప్పి మళ్ళీ చూస్తున్నా, హైలైట్ కొట్టా. ఆడు చూడండి టెలిపోటు. ఆడు రావడం ఏంటి, ఎక్కడో కొట్టాడు, నాకు హెడ్ పడింది. మా టీమ్మేట్లు మళ్ళీ వెళ్ళి నాకు రివై జోన్లో కూర్చొని రివై చేస్తున్నారు వీళ్ళు. ఈసారి ఆ ఎలాగైనా కొట్టాలని చెప్పి ఇంక ఫిక్స్ అయ్యా. మా టీమ్మేట్లు ఇంకా నీట్గా రివై జోన్లో కూర్చొని రివై చేస్తున్నారు. మావాడు అక్కడ తెలిపోయాడు. ఇంకా మావాడైతే నా రివై ఆపల. ఆడ ఇంకా రివై జోన్లో కూర్చున్నాడు. ఇంకా మావాడు నాకు రివై చేస్తున్నాడు. ఈసారి ప్లాన్ వేద్దాం అనుకున్నా మామ. ఆడిని కొడదామని చెప్పి పెద్ద ప్లాన్ వేద్దాం అనుకున్నా.
కానీ ప్లాన్ వేద్దామంటే ఏ ప్లాన్ గుర్తు రావట్లే. హ్యాకర్ని కొట్టడానికి ట్రిక్సా మనకు తెలియదు. ఆడేంటి ఎక్కడున్నా కొట్టేస్తున్నాడు, పడుకున్నా కొడుతున్నాడు, కూర్చున్నా కొడుతున్నాడు. ఇంకా సరే మా వాడు నాకు రవే పట్టుకుని ఉన్నాడు, వీళ్ళు జోన్లో చేస్తున్నారు, వీళ్ళు అయిపోతే బాగుంటుంది హ్యాకర్ దగ్గర. మాకు రవే అయ్యింది. రవే అవ్వగానే నీట్గా ఇంకా పోచినాక జోన్ పడింది. పోచినాక నుంచి కూర్చోనుకున్నా ఫస్ట్ నేను. ఇంకా పోచినాకు వచ్చాము, పోచినాకు ల్యాండ్ అవుతున్నాము. ఇంక ఎక్కడైతే ఎవ్వరు లేరు, ప్రశాంతంగా నీట్గా ఉంది. అనుకునే టైంకి కిందన మళ్ళీ ఎనిమి అది ఎవడో కాల్చాడు, ఇండికేషన్ వచ్చింది. ఇంకా మనకి డేంజర్ అని చెప్పి నీట్గా దిగుతున్నా, డబుల్ డోర్లో దిగి క్యాంప్ వేద్దాం అనుకున్నా. ఒకడు ఎనిమి వెళ్ళాడు వెంటిలేషన్ రూమ్లోకి. ఇక్కడ బ్యాక్ సైడ్ వెహికల్ వేసుకుని ఇంకొక టీము. ఇంకా సిగ్గు వచ్చి లోపలికి వెళ్తున్నాను నేను. ఇంకా నా దగ్గర గెన్నలు లేవు, ఇంకా పైన అయితే ఏ గెన్న దొరకలేదు అని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళాను. కిందనైతే లూట్ ఉంది. అప్పటికే మా టీమ్మేట్ దెబ్బలు పడుతున్నాయి. ఇంకా నేనైతే నా బ్యాగ్లో వేస్ట్ తీసి కిందకి వెళ్ళి నీట్గా లూట్ చేసుకున్నా. ఇంకా కిందనైతే నాకేం దొరికింది, మ్యాక్సిమం దొరికింది. మ్యాక్సిమం దొరకగానే పైకి వెళ్ళే టైంలో మా టీమ్మేట్ ఒక నాకు ఆడిని వదిలేశాను. ఇంకా వదిలేసి ఇక్కడ క్యాంప్ వేస్తున్నా. మా టీమ్మేట్లు 3 ఉన్నారు. నేను చూస్తున్నాను వీళ్ళు నాక్ అవుతారేమో అనుకున్నా. ఫస్ట్ ఒకడు వెళ్ళి అంటే ఒకడు నాక్ అయ్యాడు. ఆడికి స్నేహితులతో పడింది అడ్డు. చూపుతాను చూడండి, మీరు చూడండి. సెకండ్ చెప్పనా, సెకండ్లో నాక్ అయ్యాడు. ఆడికి 7 పడింది. ఇంకో సెకండ్లో ఇంకోటి నాకు, ఆడికి 7 పడింది. ఇంకా నాకు భయం పట్టుకుంది మావా. ఇంకా నేనేం చేశాను తెలుసా, ఇక్కడే నీట్ క్యాంప్ లాస్ట్ జోన్ ఇక్కడ ఉందనుకున్నా. అప్పటికే జోన్ ఇంకా నా పక్కనే ఉంది. ఇంకా జోన్ నా దగ్గర పడుతుందేమో నమ్మకంతో ఇక్కడే క్యాంప్ చేశాను నేను. ఇంకా నేనేం చేశాను, ఇంకా వాడని కొడతాడేమో అని చెప్పి హ్యాకర్ నేను ప్రోన్ అయ్యా. ఇక్కడ ప్రోన్ అవ్వట్లా. ఇంకా మెల్లగా ప్రోన్ అయ్యాను. ఇక్కడ వెయిటింగ్ వాళ్ళ కోసం, ఆడ వస్తాడేమో అని చెప్పేసి. ఇంకా లెఫ్ట్లో ఫైరింగ్ వెంటిలేషన్ రూమ్లో. నిన్నది హ్యాకర్ కనబడి అనుకుంటున్నా పడుకుంటే. ఇంకా నీట్గా క్యాంప్ చేస్తున్నాం మావా. ఇంకా ఎనిమిస్ అయితే ఎవడూ కనబడట్లేదు నాకు. ఇంకా నీట్గా క్యాంప్ చేస్తున్నాను, మొత్తం బాగానే ఉంది. నా కింద ఫుట్ అవుతుంది అనమాట. ఎనిమి ఉన్నాడేమో అని నాకు తెలియదు. నేను ఇంకా నీట్గా క్యాంప్ చేశాను. ఒక్కడు కూడా రావట్లే పైకి, కానీ కింద మాత్రం ఫుట్ తెగ అవుతుంది. ఇంకా వాడిని కొడదామని చెప్పి నేను వెయిటింగ్. ఇక్కడైతే ఎవడు కనబడట్లే చుట్టుపక్కల. ఇంకా చూస్తున్నాను, మెల్లగా ఓపి పట్టుకుని కూర్చున్నా. ఎవ్వడు రావట్లే పైకి. ఇంకా ఫైరింగ్ అయితే వెనకట్లే, ఫైరింగ్ ఆగట్లా, నాన్ స్టాప్ ఫైరింగ్ పడుతుంది. నాకు ఎక్కడ చెక్కేస్తారో నా భయం నాది. ఇంకా మొత్తానికి ఎలా అయితే 18కి వచ్చింది టాపు. నా దగ్గర 0 కిల్లు అయ్యా. ఫస్ట్ టైం 0 కిల్తో అయిపోతున్నాను అనుకుంటున్నాను నేను ఇంకా నీట్ క్యాంప్ చేస్తున్నాను. ఫుట్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. నాకా 999 పైన పింగ్ పడుతూనే ఉంది. ఇది ఇంకా వెయిటింగ్ అనమాట, ఎనిమి వస్తాడేమని చెప్పేసి. ఎనిమి అయితే కనబడట్లేదు, బట్ ఫైరింగ్ కూడా ఆగట్లేదు మామ. నాకేమో సుస్సు పడిపోతుంది, ఎనిమి ఎక్కడొచ్చి కొట్టేస్తారా హ్యాకర్ అని. హ్యాకర్ దగ్గర ఇప్పటికి 4 సార్లు అయ్యాను సిగ్గు లేకుండా. ఇంకా వాడెక్కడ కొడతారో అది భయం. ఇంకా ఇక్కడైతే ఎవ్వడూ కనబడట్లే మామ. ఇంకా వెయిటింగ్ చేస్తున్నాను, ఎవ్వడూ రావట్లా. జోన్ పడింది. వచ్చాడు ఒక ఆనుమత్యం. ఇంకా వీడికి ఏం చేశాను, మ్యాగ్తో కొట్టి వీడిని నాక్ చేశా. వీడు నాక్ అయిన వెంటనే, వీడు హ్యాకర్ టీమే, వీడు 100% హ్యాకర్ టీమే, ఎందుకంటే పేరు చదివాను దాకా. ఇంకా వీడి దగ్గర లూట్ చేస్తుందని చెప్పేసి బ్యాక్ సైడ్ నీళ్ళు వేస్తారేమని చెప్పి 2 వాల్ వేసా. వాల్ వేసి లూట్ చేస్తున్నా. కింద నుంచి అప్పుడే వేస్తున్నారు వాళ్ళు. ఇంకా డెవలపర్లు దొరికింది. నీట్గా ఏరుకున్నా. ఫ్రంట్లోకి ఎనిమి వచ్చాడు ఊకంగా వేసుకుని. వాడిని కొడదామని చెప్పి ఫైర్ చేశా. ఫస్ట్ ఫైర్ ఆడికి కనెక్ట్ అవ్వాలా. ఆడి పారిపోతున్నాడని చెప్పి బ్యాక్ సైడ్ వాల్ రిమూవ్ చేసి ఇంక దూకుదాం అనుకున్నా. ఇంకా రిమూవ్ అయింది, ఇలా దూకాను. అలా హెడ్ కొట్టాడు హ్యాకర్ ఎనిమి. నాకు తెలిసి హ్యాకరే కొట్టాను హెడ్. ఆడ స్నైపర్తో కొట్టాడు. ఇప్పుడు ఈడి గేమ్ చూద్దాము, ఈడు ఎలాగా ఆడతాడు. ఓకేనా, ఈడు చూడండి. వీళ్ళ టీం మొత్తం బాట్నా కొడుకు, వీళ్ళు పేర్లు గుర్తుకున్నాము చూసారా. ఈడు బోసడికి ఇక్కడ ఈడవడం జానీ అంట, ఆర్యన్ అంట, గోవింద్. ఈ బాట్నా కొడుకులు ఈ హ్యాకర్తో ర్యాంక్ పుషింగ్. ఓకేనా, ఈడు చూడండి ఎలా కొడతాను చూడండి. ఈడు ఎక్కడే తిరుగుతున్నాడు. ఈ 12 కిల్ అప్పుడే. ఈడి నాకు తెలిసి ఎక్కువ కిల్, ఇంకా నాకు కౌంట్ అవ్వట్లేదు అనమాట. అందరికి గ్లిచ్ అవుతుంది కిల్స్లోని. ఇంక ఈడు చూడండి స్విచ్చింగ్ అయ్యా. నాకు తెలిసి అడవ తుల్లిపోతారు ఇప్పుడు. స్విచ్చింగ్, ఇంకా స్విచ్చింగ్ కొడుతున్నాడు అయ్యా. ఎనిమిస్ కనబడినట్టున్నారు. పడుతుంది, అది ఇప్పుడు పడుతుంది, అడ్డోడు పడుతుంది. పడిందా పడుతుంది అయ్యా. ఒక హెడ్ పడాలే, ఎన్ని స్విచ్చింగ్ కొట్టాగా. కొట్టాడయ్యా హెడ్. చూసారా ఎలా కొట్టాడో కుర్రాడు. నాకు తెలిసి వీడు స్విచ్చింగ్ బాటుగాడు, హ్యాకర్ అయ్యా వీడు. చెప్పాను కదా బోషడి క్రికెట్. ఎలాంటి వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు మామ. ఇప్పుడు చూడండి మళ్ళీ కొడుతున్నాడు స్విచ్చింగ్ వీడు. ఇంకా ఎలా 14 ఉంది. వీడు చూస్తే ఫుల్ స్విచ్చింగ్ ఆడుతున్నాడు. వీడు 20 అయిపోతుంది అక్కడ. ఓకే, వీడు నాకు తెలిసి ఇంకా ఎన్ని కిల్లు కొడతాడో ఏందో వీడు. మరి ఎక్కడ కొడుతున్నారా నువ్వు? ఆడి అమ్మ హెడ్, మళ్ళీ హెడ్. చూసారా మా వీడు. ఇంకా ఎలా 11 ఉంది. వీడు స్విచ్చింగ్ చూస్తే నాకు భయం వేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిపోర్ట్ కొట్టా. మా టీం మొత్తం అందరూ రిపోర్ట్ కొట్టారు వీడికి. ఇంక ఈ గేమ్స్ చూస్తున్నాం ఎలా బోయా కొడతారా అని చెప్పేసి. ఇంక ఈడైతే టెలిపోర్ట్ వాడుతున్నాడు, ఏం వాడుతున్నాడు అర్థం కావట్లే మామ. అటు ఇటు రొటేషన్ కొడుతున్నాడు, స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. చూద్దామయ్యా ఇంకెన్ని కిల్లు కొడతాడు వీడు. పడుతుందే, పడలేదయ్యా. బాడీ పడిందా? ఒకటి అయిపోయింది, ఇంకోటి తెలిపోద్దాం. అమ్మో 2. ఇలా టీం తొలేత అమ్మ అని అమ్మ 3. ముగ్గురు వేసాడు అయ్యా వీడు. 4. అది ఈస్ కొట్టాడు బ్రో. ఈస్ హ్యాకర్ బోల్తే బాయ్. హ్యాకర్ బోయ్ వచ్చేది చాగిడికి.
18 కిల్లు పోయా అంట హ్యాకర్ గడ్ బాట్ గడ్ ఇది వల్ల +7 పడింది ఒక కిల్లుతో. టీమ్ వైపోట్ నైస్ బ్రో నైస్. మామ వీడియోగా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మామ? మళ్ళీ కొత్త వీడియో చూద్దాం.